రాజమౌళి గారు, కొమరం భీం, అల్లూరి సీతారాం ఇద్దరు బ్రహ్మచారులు అనుకుంటా కదండి. వాళ్ళ లైఫ్లో రొమాన్స్ ఎక్కువ లేదనుకుంటా. మీరు ఒక అమ్మాయి ఏమో ఫారెన్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి తెలుగు అమ్మాయిని అదే మామూలుగా ఇద్దరికి పెట్టారు కదా, మరి ఎట్లా అది? అంటే రకరకాలండి. చరిత్రలో కొమరం భీంకి ఇద్దరు భార్యలండి. అల్లూరి సీతారామరాజుకి చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది. అల్లూరి రామరాజుకి సీత మరదలతో చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, కానీ పెళ్లి జరగలేదండి. సో నేను తెలిసిన కథ చెప్పట్లేదు, తెలియని కథ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫిక్షనల్ స్టోరీ అన్నారు, మరి యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు అల్లూరి సీతారామరాజు, కొమరం. ఈజ్ ఇట్ ఫిక్షనల్ స్టోరీ, అది ఈజ్ ఇట్ రియల్ స్టోరీ? ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అండి. ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో బోత్ ఆర్ ప్లేయింగ్ కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు. ఎస్, దే ఆర్ ప్లేయింగ్ కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు, బట్ ద స్టోరీ దట్ వీఆర్ టెల్లింగ్ ఆఫ్ దస్ ఈజ్ ఫిక్షనల్ అండ్ a fictional story on real characters. మొత్తానికి ఇండియాలో ప్రాంతాలన్నింటినీ కలిపారు కదండి, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం. థ్యాంక్స్ అండి. అది ఇంటెన్షనల్గా జరగలేదు, బట్ వన్స్ వి రియలైజ్డ్ చేస్తున్నావు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఉద్యమ వీరుడు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఉద్యమ వీరుడు, ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. దెన్ వి రియలైజ్డ్ వాళ్ళిద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చెప్పే వరకు అవును, మూడో ప్రాంతం అసలు ఉత్తర భారతంలో పెట్టాను, ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు స్ట్రైక్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఓన్లీ ప్రీ ఇండిపెండెన్స్ వర్కే ఉంటుందా సబ్జెక్టు? ప్రజెంట్ జనరేషన్ కూడా ఏమైనా? ప్రజెంట్ జనరేషన్ లేదండి. ది ఎంటైర్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఇన్ 1920s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. ఈ ప్రజెంట్ డే స్టోరీ ఏం లేదండి. అండ్ తారక్ చరణ్ కానీ ఇప్పుడు మీ ఇద్దరిని సింగిల్గానే సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అనేది చాలా కష్టమైన ఇది. అలాంటిది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రావటం అనేది నిజంగా ఇది ఒక డ్రీమ్. సపోజ్ రాజమౌళి గారు కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా అప్రోచ్ అయితే ఇది జరిగి ఉండేదా? అది దాని గురించి అంటే ఇంకో డైరెక్టర్ అప్రోచ్ అయి ఉంటే జరిగి ఉండేదా అనేది ఒక ఫ్యూచర్ గురించి అండి. సో దాని గురించి నేను మాట్లాడలేను, కానీ రాజమౌళి కాబట్టి ఇది జరిగిందండి, అంతవరకు చెప్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ దర్శకుడు వచ్చి అప్రోచ్ అవుతే ఇది జరుగుతుందా లేదా నేను చెప్పలేను, కానీ ఇది మాత్రం మా జక్కన్ వల్లే జరిగిందండి. అండ్ రెండోది, ఇట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ వీ షేర్ ఎస్ వెల్, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ బోత్ ఆఫ్ అస్. సో ఇట్ ఈస్ అ మిక్స్చర్. సార్ రాజమౌళి గారు సార్ ఇక్కడ అండి. అంటే బాహుబలితో మొత్తం పాన్ ఇండియా మొత్తం మీ పేరు మారుమోగిపోయింది, మీ మార్కెట్ కానీ మొత్తం ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి రీజన్ ఏంటి? అంటే యూ కెన్ డూ, మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే 2-3 ఉన్నాయండి. ఇద్దరు తెలుగు వీరుల గురించి కథ చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళతో చేయడం ఈజ్ అప్రాప్రియేట్. దట్ ఈస్ వన్ ఆబ్వియస్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అగైన్ మీరు అడిగిన నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. బాహుబలితోనే చేసాం కదండి, పాన్ ఇండియా వెళ్ళింది కదా. సో మనం కథని స్ట్రాంగ్ ఎమోషన్స్తో చేస్తే, సిన్సియర్గా చేస్తే, యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారన్నది ఎక్కువ ఇది అవ్వదండి. అఫ్కోర్స్ ఐ నో యాక్టర్స్, తెలుసున్న యాక్టర్ ఉన్న సినిమాకి వెళ్ళడానికి ప్రతి ఆడియన్స్ ఇష్టపడతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సచ్ ఎ స్టోరీ వేర్ ద ఆడియన్స్ కెన్ అసోసియేట్ దెమ్సెల్స్, ఆ క్యారెక్టర్తో అసోసియేషన్ అనేది మనకి ఏ యాక్టర్తో బాగుంటుందో వాళ్ళతో మనం సిన్సియర్గా చేస్తే ఆ బౌండరీని క్రాస్ అయ్యి వెళ్ళిపోగలుగుతామని నమ్మకం అండి. సార్ రాజమౌళి, ఈ నెలలో ఇప్పుడు రామ్ చరణ్ గారు బర్త్డే ఉంది, మళ్ళీ మేలో తారక్ గారు బర్త్డే ఉంది. మేమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మళ్ళీ ఫస్ట్ లుక్స్ లాంటి, టీజర్ లాంటి? లేదండి, అంటే వీఆర్ సినిమా రిలీజ్ దాని గారు చెప్పినట్టు జూలై 30th, 2020. ఇప్పుడు రిలీజ్ చేయడం విల్ బి టూ ఎర్లీ. ఎందుకంటే జూలై 30కి అక్కడో మార్చి ఉంది, అక్కడో మే ఉందండి. సార్ రాజమౌళి గారు, సార్ బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమా రాబోతుందని యావత్ భారతదేశంతో పాటు అందరూ ఎదురు చూశారు. అంటే మీకు కూడా బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఒక డైలమా ఉండేదా? పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథలో మీరు కొంచెం ఫిక్షన్, సినిమాటిక్ లిబర్టీ తీసుకోబోతున్నారు. అంటే ఈ స్వాతంత్ర సమరయోధులు అక్కడి నుంచి ఏమన్నా వివాదాలు రావని అనుకుంటున్నారా? అది ఎంతవరకు
అగైన్ మళ్ళీ 2-3 క్వశ్చన్లు ఉన్నాయండి మీరు అడిగిన దాంట్లో. ఫస్ట్ది చాలా సిన్సియర్గా నేను ప్రతి సినిమాని ఇదే ఫస్ట్ సినిమాగా అనుకొని చేయడానికి చాలా ట్రై చేస్తానండి. అఫ్కోర్స్ పాత సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది, కంప్లీట్గా తీసేయలేము దాన్ని. బట్ అది దాని తాలూకు ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, దాని తాలూకు ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, దాన్ని ఇంకా క్లోజెట్లో పెట్టేసి ఫ్రెష్గా దీన్ని ఆలోచిద్దామని చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రీవియస్ సినిమా తాలూకు జనాల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు కానీ బట్ ఐ వోంట్ లెట్ దట్ ఎఫెక్ట్ మై జడ్జ్మెంట్. దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తానండి. సో అది పక్కన పెడతాను. అండ్ వివాదం అనేది అది ఎప్పుడు వస్తుందని మనం ఏ సినిమా తీసినా ఏమీ సంబంధం లేదు. బాహుబలి అసలు ఏమీ సంబంధం లేని సినిమా తీసినా బాహుబలికి వివాదాలు వచ్చినాయి, దానికి దేనికన్నా వస్తాయండి. ఆ వివాదాలు రావడం అనేది ఇంక ఇప్పుడు కామన్ అయిపోయింది అది. సో దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయిపోయిందండి. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్. సార్ వివాదం వేరు, ఇది వేరండి. ఇది చరిత్ర తీసుకుంటున్నప్పుడు గతంలో కూడా అల్లూరి సీతారామరావు తీసినప్పుడు సీతారామరావు కృష్ణ గారికి కూడా విమర్శలు వచ్చినాయండి. అంటే ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకుంటున్నప్పుడు ఆ బయోగ్రఫీస్లో నుంచి కొంత అబ్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్ర తాలూకు గొప్పతనం కానీ ఘనత కానీ ఎక్కడ సఫర్ అవ్వకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి. టు దట్ ఎక్స్టెంట్ వాట్ ఇస్ ద కేర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్? లెవెల్లో నుంచోబెట్టి తీస్తానండి. అలాంటి ఇద్దరు రియల్ హీరోల్ని ఎంత సూపర్ లెవెల్లో పెడతానో మీరు అసలు ఆలోచించకండి. అండ్ సెకండ్ థింగ్ చెప్పినప్పుడు వివాదాలు వస్తాయండి. ఏదో రావాలని కాదు. ఇప్పుడు అల్లూరి సీతారామరావు కృష్ణ గారు చేసినప్పుడే వివాదాలు వచ్చినాయి అన్నారు. ఆయన తీయడం మానేయాలా? అన్నమయ్య తీసినప్పుడు వివాదాలు వచ్చినాయి, ఆయన తీయడం మానేయాలా? మానకూడదు కదండి. వివాదాలు వచ్చినాయని భయపడి మనం నమ్మి ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు అది తీయడం మనం మానకూడదని నేను నమ్ముతాను. సార్ ఇప్పుడు మల్టీ స్టారర్ అనేటువంటి దానికి డిఫరెన్స్ రకరకాలుగా కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ హీరోని పెట్టి కూడా మల్టీ స్టారర్ అంటున్నారు. బట్ ద రియల్ డెఫినేషన్ ఫర్ ఏ మల్టీ స్టారర్ ఈస్ 2 కాంటెంపరీ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్ చేసినప్పుడు అది కరెక్ట్ మల్టీ స్టారర్కి ఆ డిఫైన్ బాక్స్లో సిట్ అవుతుందండి. దిస్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ సిట్టింగ్. బట్ షేరింగ్ ద సీన్స్, షేరింగ్ ద ఈక్వల్ ప్రామినెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అండ్ ట్యాకిల్ ఇట్? దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ దేర్ అండి. మీరు అన్నది కరెక్ట్, బట్ వీ హ్యావ్ టు గివ్ ఎ కరెక్ట్ డెఫినిషన్ అండి. ఇద్దరు టాప్ స్టార్డమ్ ఉన్న హీరోల్ని ఇద్దరు పక్కకు పెట్టినప్పుడు అమ్మో కొంచెం అటు ఇటు అయితే ఫ్యాన్స్ ఇదవుతారేమో, మావాడికి ఎక్కువ ఉంది మావాడికి తక్కువ ఉందని గొడవ పడతారేమో అని చెప్పి ఇద్దరికి ఒక ఫైట్ పెడితే అక్కడో ఫైటు, ఇక్కడ సాంగ్ పెడితే అక్కడో సాంగ్, ఫైట్లో ఇక్కడో పంచ్ పెడితే అక్కడో పంచు, ఇలా పంచుకుంటే వెళ్ళామనుకోండి ఆ కథలో రసం అనేది కంప్లీట్గా వెళ్ళిపోద్దండి. ఫస్ట్ థింగ్ దట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ వీ షుడ్ బిలీవ్ ఇస్ వెదర్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఆర్ నాట్. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న 10 నిమిషాల్లో చరణ్ని తారక్ని మర్చిపోయి నేను చూపించిన క్యారెక్టర్స్ని చూడగలరా లేదా అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్. మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్లు అయ్యి 10 నిమిషాలు ఒక సినిమాలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని మర్చిపోయి మేము చూపిస్తున్న క్యారెక్టర్స్ని నమ్మే సీన్స్ మన దగ్గర ఉంది, అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మిన తర్వాతే వీ స్టార్టెడ్ గోయింగ్ హెడ్ అండ్ అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలండి? నేను ఇందాక అన్నట్టు ఒక ఫైట్ ఒక సాంగ్ కాదు. ఆడియన్స్ని మనసుకి వాళ్ళ హత్తుకుని లెవెల్స్లో బ్యాలెన్స్ ఉండాలండి. ఒకళ్ళ మీద ఎక్కువ ఇష్టపడి ఒకళ్ళు తక్కువ ఇష్టపడేటట్టు చేస్తే దట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ అన్బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరి మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న సూపర్ హీరోస్, రియల్ హీరోస్ని కలిపి ఒక సినిమా ఫిక్షన్గా చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న సూపర్ రియల్ హీరోస్ని ఫిక్షనల్గా చేస్తున్నారు. ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ కాదు సార్, సేమ్ టైం పీరియడ్ అండి. డిఫరెంట్ ఏరియాస్ని, డిఫరెంట్ ప్రాంతాల వాళ్ళని ప్రొటాగనిస్ట్గా చూపించేటప్పుడు వాళ్ళిద్దరికి ఆపోజిట్గా విలన్గా ఉండేవాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారా, సేమ్ పీపుల్ ఉంటారా, లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ అయి ఉంటుందా? వేరే క్యారెక్టర్ ఉంటుందండి. నేను ఇందాక మీకు చెప్పిన క్యారెక్టర్లో రకరకాల క్యారెక్టర్స్ చెప్పానండి. డైజీ కానీ, ఆలియా కానీ,
సముద్రగన్ గారు కానీ, అజయ్ దేవ్గన్ గారు కానీ, ఇప్పుడు మీరు అడిగిన వేరే విలన్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ ఉంటారండి సపోర్టింగ్ కాస్ట్. బట్ ఈ సినిమా వరకు మేము కథ కంప్లీట్ అయిన తర్వాత మేము ముగ్గురు డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, ఇందులో హీరో విలన్ అన్న ఆళ్లే, హీరోయిన్లు అన్న ఆళ్లే. సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ దిస్ 2 guys. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఆ పెడస్టల్ మీద నుంచోబెట్టడానికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సార్ రాజమౌళి గారు నమస్తే అండి. ఇటు దిస్ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు. విషయం ఏంటంటే, మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్లో ఈ సైడ్ ఏమో చిరుతల ఏదో పోరాటం వదిన రైట్ సైడ్ మీకు లెఫ్ట్, అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన, జస్ట్ రైట్లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు. ఈ చిన్న వేరియేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? నాది స్ట్రైట్ హెయిర్ అండి, అతనిది ఉంగరాలు జుట్టు అండి. ఉంగరాలు పైకి వెళ్ళింది, నాది కింద పడింది. ఎనీహో అది ఒక క్రియేషన్, జస్ట్ మీ థాట్. మీరు అలా ఒక టైగర్ పైన టోపీలు పెట్టాను చూసారండి, ఎవరు చుట్టూ ఎలా ఉందో తెలియకుండా. కాదండి, ఒక టైగర్ ఒక చిరుత కాదా సార్? ఇంకోటి 1920 కాన్సెప్ట్ కదా, 2020లో 100 years దానికి ఏదైనా యాదృచ్ఛికమా, ఎలా అనిపిస్తుంది మీకు రిలీజ్ అవడం? మళ్ళీ మీరు చెప్పే వరకు కూడా స్ట్రైక్ అవ్వలేదని, కరెక్ట్గా 100 సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నామని మీరు చెప్పే వరకు స్ట్రైక్ అవ్వలేదు. యాక్చువల్గా కథ చూసుకుంటే 1921-22 అండి, 20s అన్నాను. బట్ డెఫినెట్గా 2021-2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. రాజమౌళి సార్, ఒక తెలియని చరిత్ర చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఈ చరిత్ర చెప్పడానికి కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా, లేకపోతే ఎవరైనా పరిశోధన జరుగుతుందా? వాళ్ళు కొంతకాలం మిస్ అయ్యారా కదా, ఎవరికి తెలియదు ఆ చరిత్ర గురించి. కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా, ఏదైనా పరిశోధన జరుగుతుందా? కాదండి, సినిమా స్టార్ట్ చేయకముందు వాళ్ళిద్దరి గురించి తెలుసున్న కథలు కానీ తెలుసున్న రచనలు కానీ మొత్తం అంతా కంప్లీట్గా చదివామండి. ఆథెంటికేటెడ్ రచనలుగా రాసినట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఉండుంటే నేను దాని గురించి కొంచెం వరి అయి ఉండాలేమో, లేకపోవడం నాకు ఎక్కువ కంప్లీట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు, నేను ఆ మధ్యకాలంలో ఏం జరిగిందన్నది నాకు ఎలా కావాలంటే నేను అలాగా ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందండి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫిక్షనల్. దెర్ ఇస్ నో రియాలిటీ ఇన్ దట్. ఇట్స్ కంప్లీట్లీ కల్పిత కాదండి, ఇట్స్ కంప్లీట్లీ కల్పన. దానయ్య గారు, ఆన్ బోర్డ్ బడ్జెట్ ఎంతండి? 350 to 400 అండి. 352 crores to 400 crores. అవన్నీ ఫైనల్గా తెలుస్తాయండి, ఇప్పుడు కాదు కదా. రాజమౌళి గారు, మీ ప్రతి సినిమాకి సంబంధించి సీన్స్ కానీ పోస్టర్స్లో కానీ ఇది పలానా సినిమా కాపీ, ఇది పలానా సీన్ కాపీ అని ప్రతి సినిమాకి వినిపిస్తుంది. దాన్ని ఈ సినిమాతో ఏమన్నా అంటే బ్రేక్ చేస్తారా అనేది? అంటే రాకపోతే ఆశ్చర్యపోవాలండి, ఏదోటి వస్తూనే ఉంటుంది. ఇందాక వివాదాలు ఏదైతే అనుకున్నామో ఆ కాపీ అన్నది ఏదోటి ఎక్కడెక్కడో ఎతికి ఎక్కడ తెలియని దాన్ని కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారండి. సో దట్స్ చెప్పాను కదండి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అది దాని గురించి అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించనండి. సార్ ఈ కాదు సార్, నేను అదే ఇది మాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది అంటున్నా. ఇది కాపీ చేసాను వచ్చిందా ఈ వివాదాల గురించి? మా దగ్గర రాలేదండి. సో డెఫినెట్గా దానికి సార్, ఇద్దరు క్యారెక్టర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్, లైక్ అల్లూరి సీతారామరాజు గారి ఆర్ కొమరం భీమ్. బట్ యూఆర్ మేకింగ్ ద ఫిల్మ్ ఇంటూ, యూఆర్ టేకింగ్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్, పాన్ ఇండియన్ లెవెల్లో. మేబీ దే డోంట్ నో our history or about our freedom fighters. So are you worried whether they'll truly understand the importance of these characters, or will they see them just as heroic men, bonding with each other? ఫస్ట్ థింగ్ అండి, తెలియపోతే ఇప్పుడు తెలుసుకుంటారని ఆశ. ఫస్ట్ థింగ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరికీ తెలియాలండి బేసిక్గా. చాలా చాలా గొప్ప గొప్ప వీరుల కథలు మరుగున పడిపోయినాయి. అదేం తప్పని కాదు, జరగలేదు, తెలియలేదు. సో ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఏంటి ఇద్దరు తెలుగు వీరుల గురించి చెప్తున్నారంట కదా అని చెప్పి ఇఫ్ దే స్టార్ట్ గూగ్లింగ్, ఇఫ్ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ హూ దీస్ పీపుల్ ఆర్, ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ, ఐ విల్ బీ ఆనర్డ్ ఇఫ్ పీపుల్ డూ దాట్. అండ్ సెకండ్ థింగ్, మనం కథ చెప్పేటప్పుడు అంటే అగైన్ నేను చెప్పినట్టు ఆ కథలో ఉన్న క్యారెక్టరైజేషన్ తాలూకు స్ట్రెంగ్త్ మీద ఈ సినిమా నడుస్తుంది తప్ప
not based on the legend what they are. Because I'm not telling any story about what they did. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన కథను నేను ఏది సినిమాలో చూపించట్లేదండి. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన క్యారెక్టర్ లాగా ఏ విధంగా వీళ్ళు తయారయ్యారన్న కథనే నేను చెప్తున్నాను. సో బోత్ వేస్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. Sir, in Bahubali, you had two strong female characters. Yeah. So in this, you are getting two leading actresses who are really talented, highly talented. So how much do you think you can exploit? Because as I can see, there are two heroes. This is all about heroism and patriotism and all that. So you think you'll be able to extract that kind of talent that Alia Bhatt comes with? See, when I make a movie, I don't have a boxes to tick like, okay, do I have strong female character? Do I have a certain this character? I don't have boxes, that kind of boxes to tick. Yeah. The boxes I tick is that each and every scene, is it be creating an impact on the audience? Okay. If that scene to create an impact, I need a strong female character, I'll put a strong female character. If not, I won't put a strong female character. It is all about the kind of impact that my story is going to give to the audience. And that is one part of your question. The second part of the question is Alia Bhatt plays a fantastic character where she comes at a crucial juncture and changes the course of the story. Okay. Yeah. In many contexts, strong women, many times when people ask me strong women, is that they physically, are they strong or not? No, for me, a woman being physically strong or not is inconsequential. For me, whether she's mentally strong or not is what makes her strong. Yeah. So in that aspect, the character Sita, played by Alia Bhatt, will be one of the strongest characters in the film. Okay, thank you, sir. Thank you. అల్లూరి సీతారామరాజు గెటప్ మనం ఆల్రెడీ చూసాం సార్. కుమరం భీమ్ గెటప్ కూడా చూసాం. మీరు ఎట్లా చేస్తున్నారు? అంటే before they became what they are, you'll be seeing young, fresh, unseen characters of Alluri and Komaram. This will be completely fresh. సార్ రాజమౌళి గారు, సార్ రాజమౌళి గారు వీరిద్దరు యోధులే అయితే వీరమరణం చెందారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో కన్క్లూజన్ చనిపోతారా లేకపోతే స్వాతంత్ర్యం సాధిస్తారా? అదే చెప్పాను కదా, అంటే సీక్వెల్ గా ఇంకోటి తీస్తారా? యా, దట్ ఈస్ వన్ పాయింట్ వీ కెన్ థింక్ అబౌట్. నేను మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకు తెలిసిన కథలో వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టడం దగ్గర నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన అన్ని కథలు కూడా నా కథ వాళ్ళు తిరిగి రావడంతో అయిపోద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్న దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్గా మారారు దగ్గర నా కథ అయిపోతుందండి. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్నది ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై స్టోరీ. రాజమౌళి గారు ఈ ఆలోచన మీద మీ నాన్నగారిదా అసలు ఈ కాన్సెప్ట్ తట్టడానికి కారణం? మా ఐడియా నాదండి. ఐడియా నాది చాలా చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీస్ సినిమా చూశానండి. మోటార్ సైకిల్ డైరీ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక వ్యక్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ ఫ్లాగ్ ఎండ్లో దే సడన్లీ రివీల్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ సీన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సమ్ గై, బట్ ఇట్స్ యాక్చువల్లీ షెగువరా. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ట్విస్ట్. అసలు తాడి చాలా బాగుంది కదా ఇది, మనం కూడా ఎలా తీస్తే ఎలా ఉంటుంది. రాజు అన్న ఒక కుర్రోడు గురించి 20s కథ చెప్పి లాస్ట్లో అల్లూరి సీతారామరాజు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదండి. దెన్ సడన్గా కొమరం భీమ్ గురించి చదువుతూ ఉంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇద్దరు గురించి తెలియకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెరిలా వార్ఫేర్లో ఫైట్ చేయడం. ఐ థాట్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ సో ద థాట్ వాజ్ ప్లాంటెడ్ బై మోటార్ సైకిల్ డైరీస్. దెన్ గ్రాఫిక్స్ సినిమాలు జనరల్గా చేయడానికి బాహుబలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటా అన్నారు. మరి ఈసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయేమో కదా? అవుతాయండి. అంటే కుక్కతో వంకర అంటారు కదండి, ఆ టైప్. రామ్ చరణ్ గారు ఓ పక్కన నాన్నగారేమో సైరా చేస్తున్నారు, మీరు ఇప్పుడు అల్లూరి సీతారామరాజుగా చేయబోతున్నారు. ఒకే కుటుంబం నుంచి స్వాతంత్ర సమరయోధులు, ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు వస్తున్నట్టున్నది. నిజంగా కోఇన్సిడెన్స్ అండి, అస్సలు మేము అనుకోలేదు. ఒకటే ఇయర్లో ఆయనదేమో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఆయన సినిమా రిలీజ్ అవ్వడం, సేమ్ కైండ్ ఆఫ్ ఎరాల్ నేను కూడా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్ కోఇన్సిడెన్స్. తారక్ ఒక
ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు రాయలసీమ మాండలికం అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ మాండలికం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కొమరం భీమ్ గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అంటే. రాజమౌళి గారు, నేను రమేష్ అండి, జీ తెలుగు. యాక్చువల్గా మీరు చేస్తున్న దాంట్లో కొమరం భీమ్ ఏమో ముస్లిం రూల్లో ఉన్నాడు, అంటే అతని పీరియడ్ ఇక్కడేమో ముస్లిం రూల్లో ఉన్నప్పటిది. అల్లూరి సీతారామరాజు తీసుకుంటే అక్కడ క్రిస్టియన్ బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాడు. సో అంటే వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళిద్దరేమో హిందూ, ఇది వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చారు కదా. సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు అలాంటిది ఏమి ఉండకపోవచ్చు మేబీ. రేపు పొద్దున మీరు దీన్ని ఇచ్చేసినప్పుడు ఇది ఒక కమ్యూనల్ రిలీజియన్ దీని కింద వచ్చే ఇదేమన్నా ముస్లిం క్రిస్టియన్ కింద ఎందుకున్నారండి వీళ్ళిద్దరు? నో నో రూల్ అండి నేను చెప్తుంది. తెలంగాణలో ముస్లిం రూల్ ఉంది, వాళ్ళు ఫైట్ విత్ ముస్లిం అగెనెస్ట్ ముస్లిం రూల్. ఓకే. అండ్ సీతారామరాజు అగెనెస్ట్ బ్రిటిషర్స్. కాదండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా లింక్ అయ్యి వచ్చేది కాదు. కాదండి, ఓకే ఓకే. కొమరం భీమ్ నిజాం ఎదురు ఎగెన్స్ట్గా పోరాడారు. ఆయన నిజాం ఈజ్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు. అల్లూరి సీతారామరాజు ఫాట్ అగెన్స్ట్ బ్రిటిష్, వాళ్ళు క్రిస్టియన్స్, బేసికలీ క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడు మనం కథ చెప్పడం మానేయాలని చెప్పకూడదండి. అంటే మన ఇండియాలో ప్రజెంట్గా పర్టికులర్ ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇలాంటి ఏదోటి వస్తుందండి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి. దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించను. మనం సిన్సియర్గా కథ చెప్తున్నా లేదో ఒకటే పాయింట్ అండి. ఫిక్సేషన్స్ అన్నీ మనకు ఉన్నాయండి, వాళ్ళకి లేవు. మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద రుద్దేస్తున్నాం అంతే. రాజమౌళి గారు, సాయి ఫ్రమ్ మోజెటివ్. సార్ చెప్పండి. బాహుబలి సినిమా తీసేటప్పుడు సింగిల్ సినిమానే తీశారు. సో తర్వాత మా అదృష్టం కొద్దో లేకుంటే ఏదో కొద్ది 2 సినిమాలు అయిపోయాయి. సో ఇప్పుడు RRR కూడా సింగిల్ సినిమా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే 2 భాగాలు అయ్యే అవకాశం ఉందా? 100% సింగిల్ సినిమా అండి, ఒకటే సినిమా. అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేసామండి. ఒకటి అయిన తర్వాత భలే ఉంది, రెండో తీద్దాన్ని చేయలేదు. పెద్ద లాంగ్ కథ కాబట్టి 2 భాగాలుగా చేయాల్సి వచ్చిందండి. ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. రాజమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మీరు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు. ఇక్కడండి థ్యాంక్ యూ అండి. ఈ బాహుబలిలో మొత్తం తెలుగు సౌత్ మీడియానే, సౌత్ యాక్టర్స్నే వాడారు. ఈ సినిమాలో ఎక్కువ నార్త్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే యాంటీ రోల్కి, విలన్ రోల్కి, మెయిన్ రోల్కి, లీడ్ రోల్కి ఏమైనా తెలుగు హీరోలతో సమానంగా ఉన్న రోల్స్ అని ఇస్తున్నారు. అంటే మీ ఉద్దేశం అజయ్ దేవగన్ గారు విలన్ అనుకుంటున్నారా? కాదండి, అలాగేం లేదండి. అంటే కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళానండి, అంతే తప్ప. అండ్ ఇక్కడ ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం, కొంచెం సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించనండి. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న యాక్టర్లో, నాకున్న రిలేషన్స్లో, మనకు అప్పుడున్న డేట్సో లేకపోతే రెమ్యూనరేషన్సో లేకపోతే ఉన్న రిలేషన్షిప్సో దాంట్లో ఎవరు సూట్ అవుతారో చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి. అంటే సౌత్ మొన్న వచ్చిన రోబో కానీ ఎన్ని చూస్తే ఎక్కువ విలన్ రోల్స్ అని నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది కదండి, గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే బిజినెస్ కోసం అనొచ్చా, యాక్టింగ్ మోడ్ కోసం అనొచ్చు? రెండు ఉంటాయి. బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు మన సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకునే లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు, అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు, ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను, అలాగే పెడుతున్నాను. దాని గారు మంచి ఆలోచించి తీసుకున్నారంట. రాజమౌళి గారు, ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది. బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనస్సు విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకి తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు, ధనుర్బాణాలు అవన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. హలో సార్,
I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, yeah, all right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines. Probably in Telugu he answered. You can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli Garu that we have said yes, and both have come on board. Sir, Rajamouli Garu. For me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. యా మౌలి గారు, అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణ గారు తీశారు, అది చాలా హిట్ అయింది. సో సీతారాం ఆ క్యారెక్టర్ తీసినప్పుడు కృష్ణ గారు కొడుకుగా మహేష్ బాబుని పెట్టాలని ఆలోచన రాలేదా? ఇన్ ఫ్యూచర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎలా దీని గురించి డిమాండ్ చేసే అవకాశం లేదంటారా? నేను సర్ప్రైజింగ్గా అండి ఒకనొక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సార్ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ దానయ్య గారు అండి. దానయ్య గారు, ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాం సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది. అది ఎంతవరకు నిజంగా వచ్చిందని కూడా తెలిసిందే, ఎందుకు వదులుకోలేదు మీరు? వచ్చింది కానండి, దానికోసం కాదు కదా, నేను ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నా, ఆయనతో సినిమా తీయాలని, అది నా కోరిక అండి. దానయ్య గారు, మీ ఇద్దరు హీరోలు డైరెక్టర్ గారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు, మీరు మెయింటైన్ చేయలేదేంటి? బ్లాక్ మనీ ఎక్కువగా వస్తుంది కాబట్టి, గోల్డ్ అంత డబ్బు వెనకేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సార్ వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ ఏంటో చెప్తారా సార్? సారీ అండి, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరోలు ఇద్దరే. అదే అండి, సేమ్ రామరాజు అండ్ కొమరం భీమ్. సార్ రాజమౌళి గారు, చరణ్ గారు, ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, వీళ్ళిద్దరి టైటిల్స్లో వీళ్ళిద్దరిలో ఫస్ట్ టైటిల్ ఎవరు చూస్తుందండి? సార్ రాజమౌళి గారు, ఫస్ట్ సినిమాలో ఎవరు అపీర్ అయితే వాళ్ళది వస్తుంది. సార్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు, నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు. సార్ రాజమౌళి గారు పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు, కొమరం భీమ్ క్యారెక్టర్కి ఎన్టీఆర్ గారిని పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్గా అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి వాళ్ళిద్దరూ సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు 2020 వరకు జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా? అంటే ఇద్దరు హీరోలకి ఒక 100 crores బిజినెస్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు 300 crores బిజినెస్ చేయొచ్చు, 500 crores బిజినెస్ చేయొచ్చు. ఈలోపు ఇండస్ట్రీలో మనీ జనరేట్ అవుతుంది కదా. మనీ మీరు ఒకటి చూడాలండి, యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి, ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసి వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు 2 సినిమాలు చేసి కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్, మోర్ లైవ్లీహుడ్ అండి. సో ఆ యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. అంటే మన పర్స్పెక్టివ్ అండి, మన పర్స్పెక్టివ్. యాజ్ ఎ వ్యూయర్గా ఇద్దరిని ఒక 2 సినిమాలు చూడాలి ఇయర్కి అనే ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. 2 సినిమాలు ఓకే, ఆడియన్స్ పరంగా కానీ, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ, మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు. ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 yearలోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే
వదిలేస్తున్నారు కదా. రాజమౌళి గారు వాళ్ళిద్దరిని ఎప్పుడు సో అది వదిలేస్తున్నారు? పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్కైనా, ఏ హీరోకైనా అదొక 10 సినిమాలు 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 10 years, 5 to 7 years వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి అంతమంది కార్మికులకి, అంతమంది ఎవరైతే పని చేస్తున్నారో అంతమందికి అంత బతుకు తీరు అన్నీ జరుగుతున్నాయి కదండి. సో మాకైతే అసలు కంగారు లేదు. ఇంకా వెరీ హ్యాపీ. ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి ఇది. తొందరపడకుండా ఊరికే కంగారుగా చేసేయకుండా ఇక్కడ కూర్చుంటే కనీసం నేర్చుకుంటున్నాంగా కొత్తవి ఏం చేయాలో. బహుశా ఇదే మా నెక్స్ట్ ఎడ్యుకేషన్ హాలిడే అంటాం దీన్ని మేము. స్కూల్ ఎక్స్కర్షన్ కి రాజమౌళి గారు, చరణ్, మీరు మగధీర తర్వాత ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు. ఆ సినిమాకి రాజమౌళి డైరెక్టర్. యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు. మళ్ళీ ఆయన తర్వాత వాళ్ళెవరు శక్తి మర్చిపోయారేంటి? వాళ్ళెవరు కన్వీనియంట్గా మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో రాజమౌళి గారు, మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా, గొర్రెల స్వారీలు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు. ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏం అవ్వట్లేదు. సార్ రాజమౌళి గారు, 2 questions అండి ఫర్ ద మీడియా. లాస్ట్ రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆల్ లాంగ్వేజ్లో కలిపి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది సార్ కమర్షియల్గా. ఇది దానికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమర్షియల్గా దీని రేంజ్ ఎంత ఊరుకుంటూ పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి? ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి. ఆశకి ఎంతన్నా ఉండొచ్చు కండి, ఆశకి హద్దు లేదు, ఎంతన్నా ఉంటుంది. భయం ఏమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు, తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి. అది మనకి సినిమా చివరికి వచ్చేసరికి కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. మధ్యలో అదంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో డజంట్ మేక్ ఎనీ. సార్, వర్క్షాప్స్ చేశా అన్నారు కదండి, ఎలాంటి వర్క్షాప్స్ అవి? వాటి గురించి ఏమైనా చెప్తారా? మా బేసిక్ చేసింది యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది. పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు, వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగింది అన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది, కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది. బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి, నాకు కానివ్వండి, మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్స్ లేవు మాకు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా, చాలా థరోగా చేయడం జరిగింది. Sir, Rajamouli garu. My question, hi, I'm Taruna from TV9. So my question for the heroes and of course for Rajamouli garu. You said you want to create an impact in the Indian cinema, plus you want to create an impact on the audiences. I want to know, what does both of you have to say? What is the echo of your heart? What kind of impact do you think? Like, you're already acting, you're already shooting, so you must be knowing back of your mind that there will be some impact. What is your impact, both of you, as an actor? The impact, I'm going to steal what Jakanna said. The impact of RRR is that India will know about Telugu heroes. Not Telugu heroes. Telugu heroes. In general, about Sitaramaraju garu and about Komaram Bhim garu. So it is not this heroes, it is those heroes. Whatever he said. Thank you. Sir, Rajamouli garu, బాహుబలి తర్వాత మహాభారతం తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మీ కెరీర్లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది? మీ మైండ్లో అది ఏ స్టేజ్లో ఉంది సార్? అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది. జనాలు చాలామంది నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బీ మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్, దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుంది. దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు. 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్.
ఇట్స్ గోయింగ్ ఆన్ అండి, షూటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి. బాహుబలి వెబ్ సిరీస్ షూటింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సార్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి, బట్ విల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్, మేబీ అ లిటిల్ బిట్ ఇన్ జనవరి వరకు విల్ బి షూటింగ్. సార్ త్రిపుల్ ఆర్ చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి, బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్, నాట్ టు క్రియేట్ అ ఫంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రావెగెన్స్గా క్రియేట్ చేయడానికి కాదు, టు క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి. అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 months వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ విత్ దర్ అవుట్పుట్. సార్ రాజమౌళి గారు, త్రిపుల్ ఆర్కి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటేనే నేను ఒక 3-4 days నుంచి బాగా హైప్ వచ్చేసింది. అలాంటిది బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? లేదండి, అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నా అండి. ఎక్స్పెక్టేషన్స్ జనాలు, ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది అది ఎడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ద Q&A is closed. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.